శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటీ కామాక్షీ పక్ష్మలాక్షీ కలితవిపంచీ విభాసి వైరించీ. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. అపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. నళినీదళగత జలవత తరళం కిం, అది ప్రశ్న. శంకర భగవత్పాదులు మన కొరకు వేసినటువంటి ప్రశ్న. ఎప్పుడైనా గురువాక్యం గంభీరంగానే ఉంటుంది. ఏదో అనునయంగా పోన్లే పొరపాటు చేస్తే చేశారు దానికి ఉంది అన్నట్లుగా ఉండదు. గురువు యొక్క ఉద్దేశ్యం ఏమి అంటే అవతలవాని యొక్క జీవిత సాఫల్యము కొరకు ప్రయత్నించుట, అవతలవారిని ఉద్ధరించడమే ప్రధానమైనటువంటి లక్ష్యంగా పెట్టుకుని మాట్లాడతారు. కాబట్టి అసలు గురువుగారు మాట్లాడడమే అనుగ్రహ విశేషం. కాబట్టి ఆ మాట యందు ఎప్పుడు తాత్పర్యం ఏమై ఉంటుంది అంటే అవతల వారిని ఉద్ధరించడమే దాని ప్రధానమైనటువంటి ప్రయోజనము అయినప్పుడు అందులో మళ్ళీ రాజీ పడిపోవడం, ఏదో మృదువుగా మాట్లాడడం ఇలా అంటే ఏమైనా అనుకుంటారేమో అనుకోవడం అలా ఏం ఉండదు. ఉన్నదున్నట్లు కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడడమే గురువుగారి యొక్క లక్ష్యం. ఎందుకు అలా మాట్లాడడం అంటే మనని సరి అయిన మార్గంలో నడిపించడానికి, అంతేకాని వారికి మన పట్ల క్రౌర్యము లేదు, వారికి మన పట్ల అనుగ్రహమే తప్ప వారికి ఏమీ ఆగ్రహం ఉన్నవారు కారు. కరుణాసింధు శంకర భగవత్పాదులంటే. అందుకే శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం అంటాం. ఆయన కరుణ రాశీభూతమైనటువంటి వ్యక్తి, అంతటి దయగలిగిన వారు. అందుకని ఆ ప్రశ్నకి ఆయన జవాబు ప్రారంభం చేశారు. ప్రశ్న ఏమిటో ముందు అర్థం అవ్వాలి కదా. నళినీదళగత జలవత తరళం కిం. నళిని అంటే నీటిలోంచి పుట్టినటువంటి తామర పువ్వు. తామర పువ్వు యొక్క ఆకుకి ఒక లక్షణం ఉంటుంది, దాని మీద ఏదో కొవ్వు పూసినట్లు ఉన్న కారణం చేత నీటి బిందువులు నిలబడవు. ఒకవేళ పైనుంచి ఏ మంచు బిందువో పడినా లేదా ఆ సరోవరమునందున్నటువంటి జలబిందువే ఆ ఆకు మీద పడినా అది ఎక్కువసేపు నిలబడదు, వెంటనే జారిపోతుంది. అలా జారిపోయేవి ఏవి? అది ఆ ప్రశ్నకి సమాధానం. నళినీదళగత జలవత్ తరళం, అంత తాత్కాలికమై బుద్బుదప్రాయమై ఉంటుందని నమ్మకం అస్సలు లేనిది ఏది? కిం అంటే శంకరులు మూడింటిని ప్రతిపాదన చేశారు. వారన్నారు యవ్వనం, ధనం చ ఆయుః. చ అంటే సంస్కృతంలో కూడా అని. యవ్వనం, ధనం చ ఆయుః. యవ్వనము, ధనము, ఆయుర్దాయము
ఈ మూడు అతి చంచలమైనవి, నమ్మడానికి అస్సలు వీలు లేనివి. అది శంకరుల ప్రతిపాదన. ఈ మూడిటిని ఆయన జవాబుగా ఇస్తున్నారు మనకి. ఈ మూడిటి గురించి ఆయన మాట్లాడడం వెనక ఒక ప్రధానమైనటువంటి తాత్పర్యం ఉంది. మనిషి జీవితంలో అత్యంత ప్రధానమైనది, అత్యంత శక్తివంతమైనది, మనిషి ఉద్ధరణకి హేతువైన, మనిషి సర్వనాశనమైపోయినా యవ్వనమునంది. యవ్వనము అత్యంత ప్రమాదకరమైనటువంటి స్థితి. ఎందుచేత అంటే ఏదో బాలుడిగా ఉన్నప్పుడు ఒకరికి దండనాధికారం ఉంటుంది. తండ్రి ఇలా వేలు చూపిస్తే భయపడతాడు, అమ్మ చెవి మిలిపిడితే భయపడతాడు, గురువు దండన చేస్తాడేమోనని భయపడతాడు. కొడుకు యవ్వనంలోకి వచ్చేసరికి తండ్రికి శరీర బలము తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి కొడుకుని తండ్రి కొట్టలేడు. కొట్టలేని స్థితి తండ్రిది, దండించలేని స్థితి తండ్రిది. శక్తి ఉడిగిపోతున్నవాడు తండ్రి, శక్తి బాగా పెరుగుతున్నవాడు కొడుకు. ఇప్పుడు ఆయన ఎవరికి భయపడవలసినటువంటి అవసరం ఉండదు, తనంత తాను కట్టుబడవలసి ఉంటుంది. ఒక ఏనుగు ఎలా కట్టుబడుతుందో అలా తనకి తానుగా కట్టుపడ్డాడా. అది కాలవలుగా తవ్వబడినటువంటి నది. అది సస్యశ్యామలం చేస్తుంది కొన్ని లక్షల ఎకరాల్ని. అది కాలవలు కానీ తవ్వబడనటువంటి వరదలొచ్చిన నది ఊళ్ళ మీద పడిపోయి ఊళ్ళని నాశనం చేసేస్తుంది. అందుకే అన్నిటికన్నా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడినది దేనికి అంటే యవ్వనమునకి. అసలు బోధ అన్నది ఎవరి కొరకు అంటే యవ్వనమునందున్న వారి కొరకే బోధ అత్యంత ప్రధానమై ఉంటుంది. ఎందుకంటే రణరంగమునందు నిలబడగలిగినటువంటి శక్తి అతనిది. రేపొద్దున్న కర్మానుష్ఠానం చేసినా, జీవితాన్ని పండించుకున్నా, మనసుకి ఆలంబనం ఏర్పాటు చేసుకున్నా ఆ స్థితిలోనే గొప్ప శక్తి ఉంటుంది. అది మిగిలిన ప్రాణుల విషయంలో మినహాయింపు. పెద్ద పులికి యవ్వనం కూడా ఇలాగే ఉంటుందా అండి, సింహానికి యవ్వనం కూడా ఇలాగే ఉంటుందా అండి అని అడిగితే మిగిలినటువంటి ఏ ప్రాణికి సంబంధించినటువంటి యవ్వనం గురించి ప్రతిపాదన ఉండదు. ఒక్క మనుష్యుని యవ్వనం గురించే ప్రధానంగా మాట్లాడతారు. కారణం ఏమిటి అంటే శంకర భగవత్పాదులు వివేక చూడామణి ఇస్తూ ప్రారంభంలోనే ఒక మాట అంటారు, దుర్లభం త్రయమే వైతత్ ఈశ్వరానుగ్రహహేతుకం మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయ అంటారు. అసలు ఈ ప్రపంచంలో అత్యంత క్లిష్టమైనవి మూడే మూడు, ఇక మిగిలిన నాలుగవది లేదు. చాలా కష్టము అని చెప్పవలసినది ఇది అంటే మూడే మూడు. మనుష్యత్వం, మనుష్యునిగా జన్మించుట. ముముక్షత్వం, నేను మోక్షమును పొందాలనేటటువంటి ఆలోచన కలిగి ఉండుట. ఒకవేళ కలిగి ఉన్న మార్గమును చూపించగలిగిన వాడు ఉండాలి. కాబట్టి మహాపురుష సంశ్రయ, ఒక మహాపురుషునితో ఆయనకు కలయిక కుదరాలి. ఈ మూడు దుర్లభం, ఇవి దొరికేవి కావు. ఒకవేళ దొరికితే దేని వలన దొరుకుతాయి? ఈశ్వరానుగ్రహహేతుకం, పరమేశ్వరుని యొక్క అనుగ్రహము చేత మాత్రమే ఇవి సిద్ధిస్తాయి. కాబట్టి అసలు మనుష్యత్వమే అంత గొప్పది. 84 లక్షల జీవరాశులలో అత్యంత గొప్ప జన్మ కేవలము మనుష్య జన్మ. అందుకే జంతువునాం నరజన్మ దుర్లభం అంటారు శంకర భగవత్పాదులు. జంతువుల యందు నరుడనబడేటటువంటి జంతువుగా పుట్టడం చాలా కష్టం. అదేమిటంటే మళ్ళీ నరుడు కూడా జంతువే. జంతువు అంటే సంస్కృతంలో పశువు. పశువు అంటే పాశము చేత కట్టబడినది. పాశమును కడితే ఏం చేస్తాం? ముందు ఒక రాట వేస్తాం, ఒక తాడు తీసుకొచ్చి ఆ రాటకి ముడి వేస్తాం. పశువుని తీసుకొచ్చి రెండవ కొన దాని మెడకి కడతాం. ఇప్పుడు పాశము, కట్టేటటువంటి స్తంభము, కట్టబడుతున్న పశువు మూడు ఉంటే అప్పుడు పశువు బంధింపబడినది అంటాం. అంటే మెడలో పాశం ఉంటుంది, దానికి ఉంటుంది కాబట్టి పశువు. ఆ పాశమును విప్పేశారనుకోండి, అది పాశము చేత కట్టబడవలసిన అవసరమును పోగొట్టుకుంటే అది ఇక పశువు కాదు. అందుకే కొన్నిటిని కట్టరు. అవి అప్పటి వరకు కట్టబడినా ఇక కట్టడం మానేస్తారు. అలా కట్టడం మానేశారు అంటే దాని అర్థం ఏమిటంటే ఎవరో ఒకరు తరించడానికి పుణ్యకార్యంగా విడిచిపెట్టబడింది అని గుర్తు. వృషత్సూర్జనము అని
ఎవరైనా శరీరం విడిచిపెడితే మొట్టమొదట జరిగేటటువంటి 12 రోజుల్లో ఒక ఆబోతుని విడిచిపెడతారు, ఒక ఎద్దుని విడిచిపెడతారు. అలాగే ఎందుకు అలా విడిచిపెట్టడం అంటే ఆ ఎద్దు ఇక కట్టరు, దాన్ని కట్టకుండా వదిలిపెట్టేస్తారు. వదిలిపెడితే ఆ ఎద్దు గోసంతతి పెరగడానికి కారణమవుతుంది. గోసంతతి పెరగడానికి కారణమైనటువంటి ఎద్దుని విడిచిపెట్టేశారు కాబట్టి దాని వలన శరీరాన్ని విడిచిపెట్టిన జీవుడు ఉత్తమగతుల్ని పొందుతాడు. పాశము చేత కట్టబడి ఉన్నంతసేపు పశువు, మనము కూడా పశువే. ఎందుచేత మనకి పాశము ఉన్నది, పైకి కనపడదంతే. జన్మ ఒక స్తంభం, కర్మ పాశము, మెడకి పడి ఆ కర్మపాశముల చేత బంధింపబడి ఉంటాడు కాబట్టి పశువు. కాబట్టి నరుడు కూడా పశువే. నరుడు పశుత్వమును ఎప్పుడు పోగొట్టుకుంటాడు అంటే పాశము వదిలినప్పుడు. పాశమును తీయునదెవరు? పరమేశ్వరుడు, పరదేవత తీసేస్తుంది. ఆవిడ అనుగ్రహం కలిగితే ఆవిడ పాశాన్ని విప్పేస్తుంది. పాశాన్ని విప్పితే పశుపతి యందు కలిసిపోతాడు. అందుకని యజమానలింగము పశుపతినాథ్ అయి ఉంటుంది. అది కారణం. కాఠ్మండూలో పశుపతి యందు పశువు ఐక్యమైపోయింది అంటే ఇంకా పశుత్వము నశించినది. అప్పటి వరకు పశువే. ఆ పశువులలో నరుడిగా జన్మించడం చాలా కష్టం. ఎందుచేత అంటే ఏవి విశిష్టమైనవి లోకంలో ఉన్నాయో వాటినన్నింటినీ కూడా విశేష వస్తువుని పొందడానికి ఉపయోగిస్తాడు. అందుకే పరమేశ్వరుడికి చేస్తే కళ్యాణం జీవబ్రహ్మైక్య సిద్ధి, ప్రతిరోజు చేస్తారు కళ్యాణం. మనం చేసుకుంటే కళ్యాణం అనకూడదు, వివాహము. ఎందుకని? అంటే విశిష్టమైనటువంటి దానిని పొందుట కొరకు ఆశ్రమాన్ని మారుతున్నాడు, అందుకనది వివాహము. విశిష్టమైనది ఏది లోకంలో? పరమేశ్వరుడు ఒక్కడే. అటువంటి పరమేశ్వరుణ్ణి పొందడానికి ఆశ్రమాన్ని మార్చుకుంటున్నాడు. బ్రహ్మచర్యాన్ని వదిలిపెట్టేసి గృహస్థాశ్రమాన్ని స్వీకరిస్తున్నాడు. ఇప్పుడు ఆ గృహస్థాశ్రమమునందు ప్రవేశించుట దేని కొరకు? విశిష్టమైన పరమేశ్వరుణ్ణి పొందుట కొరకు. ఈ పొందే ప్రయత్నంలో ఏం చేస్తాడు? ఏవేవి లోకంలో అత్యంత పవిత్రమైన ఉన్నాయనుకుంటున్నాడో వాటిని సేకరించి ఈశ్వరుడికి సమర్పిస్తాడు. ఒక ఆవు ఉంది, ఆవు పాలు తాను తీసుకొచ్చి శివలింగానికి అభిషేకం చేస్తాడు. తులసి దళాలు ఉన్నాయి, తీసుకొచ్చి కృష్ణ పరమాత్మకి సమర్పిస్తాడు. పారిజాత పుష్పాలు ఉన్నాయి, వాటిని దండగుచ్చి అమ్మవారి మెడలో వేస్తాడు. కాస్తంత గ్రాసం తీసుకొచ్చి ఒక ఆవుకి తినిపిస్తాడు. నీళ్లు తీసుకొచ్చి ఆవుకి పెట్టి తాగిస్తాడు. ఇంటికి వచ్చిన అతిథికి కాస్త అన్నం పెడతాడు, మంచినీళ్ళు ఇస్తాడు, ప్రేమతో పలకరిస్తాడు. ఇప్పుడు ఇటువంటి కార్యములన్నీ చేసి ఏం చేస్తాడు? ఈశ్వరుణ్ణి చేరిపోతాడు. ఇవన్నీ దేని కొరకు చేస్తాడంటే ఈశ్వరుణ్ణి చేరడానికి. ఒక ఆవు అంత గొప్పదైనా ఆవు తన పాలు పట్టుకెళ్ళి శివలింగం మీద అభిషేకం చేసుకోగలదా? చేసుకోలేదు. గడ్డిపరక చాలా చాలా గొప్పది. లోకంలో గడ్డిపరకంత గొప్పది ఇంకోటి లేదు. అందుకే విఘ్నేశ్వరుడికి గడ్డిపరకలతో పూజ చేసి మొట్టమొదట గడ్డిపరకని ముట్టుకోవాలి. ఏదైనా పెద్ద కార్యం చేసేటప్పుడు మొట్టమొదట గడ్డిపరకని ముట్టుకుని కళ్ళకద్దుకుని తల మీద పెట్టుకోవాలి. ఎందుకని అంటే వేదం అంగీకరించింది. అలా గడ్డిపరకని కానీ ముట్టుకుంటే దుర్వారము అంటారు. అటువంటి గడ్డిపరకని ముట్టుకున్నటువంటి ఉత్తర క్షణంలో సర్వపాపఘ్నం, పాపములన్నీ పోతాయి. అందుకే పెద్ద పెద్ద కార్యం చేసేటప్పుడు గణపతికి గరికతో పూజ చేసి గరిక ముట్టుకుంటారు. సీతమ్మ తల్లి రామాయణంలో గరిక ముక్క తీసి తనకి రావణునికి మధ్య ఉంచడానికి కారణం అదే. భర్త పక్కన లేనప్పుడు పరపురుషుడితో మాట్లాడుతున్న పాపము పోవడానికి గడ్డిపరక ముట్టుకుంది, ముందు ముట్టుకుని మాట్లాడింది. కాబట్టి అంత గొప్పవైనవన్నీ ఏమున్నాయో వాటిని సమీకరిస్తాడు. సమీకరించి ఈశ్వరార్పణం చేస్తాడు. చేసి ఏం చేస్తాడు? తాను ఈశ్వరుణ్ణి పొందుతాడు. ఇది మనుష్య జన్మయందు చేసేటటువంటి పని. ఇది చెయ్యడానికి ఏముండాలి? శాస్త్రజ్ఞానం ఒకటి ఉండాలి. ఇవి చెయ్యాల్సి ఉంటుంది. మనం ఇవి చేస్తే మన జన్మ తరిస్తుంది. అలా మనం చెయ్యకపోతే ఏమవుతుంది? ఏమవదు. ఇప్పుడు ఆయుర్దాయం ఏముందండి? మహా అయితే పోనీ 80 ఏళ్ళు వేసుకోండి,
అంతకన్నా ఎక్కువ ఉండే వాళ్ళ సంఖ్య తక్కువగా కదూ ఉంటుంది, ఎవరో తప్పంత ఉండరుగా. అని అథవా ఒక 80 సంవత్సరములు వేసుకోండి. 80 సంవత్సరాలంటే ఒక వేప చెట్టుకున్న ఆయుర్దాయం కాదు అది. ఒక వేప చెట్టుకి అంతకన్నా ఎక్కువ ఆయుర్దాయం ఉంటుంది. ఒక రహదారి పక్కన పడి ఉన్నటువంటి బండరాయి అంతకన్నా ఎక్కువ ఆయుర్దాయం ఉన్నది. దాంతో పోలిస్తే మన ఆయుర్దాయం ఏం పెద్ద గొప్ప ఆయుర్దాయం కాదు. బాల్యమునందు శాస్త్రమును పరిశీలిస్తాడు, చదువుకుంటాడు గురువుగారి దగ్గర. ఇప్పుడు తెలుసుకున్నాడు, తెలుసుకున్న దాన్ని అనుష్ఠించాలి. అనుష్ఠిస్తే కదా పుణ్యం. ఇప్పుడు ఏదైనా చేస్తే కదా వచ్చేది. చెయ్యని దానికి తెలుసుకున్నంత మాత్రం చేత వస్తుంది అంటే ఏమి రాదు. పరమేశ్వరుడు ఏం చేస్తాడంటే మిమ్మల్ని ఉద్ధరించాలనుకున్నాడు అనుకోండి, మిమ్మల్ని ఉద్ధరించాలనుకుంటే ఆయనే మీకు అత్యంత పుణ్యం కట్టపెట్టడానికి వీలైన స్థితిలో వచ్చి నిలబడతాడు. మీరు 2 గంటలకి మంచి ఎండలో ఆఫీస్కి ఇంకా బయలుదేరిపోదాం అనుకుంటుండగా ఎవరో కాలింగ్ బెల్ కొట్టొస్తాడు. ఎవరయ్యా నువ్వు అంటే, ఎక్కడో నేను బండి చక్రాలు తయారు చేస్తుంటానండి మేడపాడ అవతల, మిమ్మల్ని చూడాలనిపించింది, అందుకని డబ్బులు లేవు సైకిల్ మీద వచ్చానండి అంటాడు. ఇప్పుడు మీరు ఏం చేయగలరు? మంచినీళ్ళు తాగుతావా? చాలా దాహంగా ఉందండి. ఇప్పుడు మీరు పట్టుకొచ్చి కాసి నీళ్ళు ఇచ్చారనుకోండి, అతను గడగడ 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 నీళ్లు తాగుతాడు. ఆ దాహంతో మీ గుమ్మం ముందు నించున్న వాడికి మీరు నీళ్ళు ఇచ్చి పుణ్యాన్ని మూట కట్టుకోవడానికి ఈశ్వరుడే వచ్చి నిలబడతాడు. అప్పుడు నీళ్ళు ఇవ్వాలనేటటువంటి స్థితి మీకు ఎప్పుడు కలుగుతుంది? ఏమంటే కొంచెం మంచినీళ్ళు తాగుతారా అని ఎప్పుడు అడగగలరు? అరే అలా అడగాలని ఒకటి తెలిస్తేను అది అదృష్టం రా. ఆయనకి నీళ్ళు ఇవ్వడం కాదు, తరిస్తున్న వాడిని నేనని నీకు తెలిస్తే కదా ఒకళ్ళకి ఇవ్వడం. దీనికి శాస్త్రమునందు ప్రవేశం ఉండాలి. ఏది చెయ్యాలి ఏది చెయ్యకూడదు తెలుసుకోవాలి. తెలుసుకోవడానికి ఏం చేస్తారు? గురువుగారి దగ్గరికి పంపిస్తారు. చిన్నతనంలో తెలుసుకుంటాడు. తెలుసుకున్న దాన్ని అనుష్ఠించగలిగిన శక్తి ఎప్పుడు ఉంటుంది? ఒక్క యవ్వనమునందే ఉంటుంది. నేను మీతో తిరుక్కడయూర్ చాలా గొప్ప క్షేత్రము, అక్కడ ఉండేటటువంటి అమ్మవారి వైభవం చాలా గొప్పది. అభిరామి అని అమ్మవారు. ఆవిడ ఒకానొకప్పుడు తన చెవి కుండలాన్ని తీసి ఆకాశంలోకి విసిరితే పౌర్ణమి చంద్రుడిలా ప్రకాశించింది. మార్కండేయ మహర్షి అభిషేకం చేస్తున్నప్పుడు ఆయన కమండలంలోంచి జారిపడిన జాజితీగా ఇప్పటికీ స్థలలతగా అక్కడ పాకి ఉంటుంది. 365 రోజులు పువ్వులు పూస్తుంది అని నేను అన్నాను అనుకోండి. మీరు 93వ ఏట తిరుక్కడయూరు చూడ్డానికి బయలుదేరారనుకోండి. ముందు అసలు పంపించడానికి ఇంట్లో వాళ్ళు అంగీకరిస్తారా? అంగీకరించరు. తీసుకెళ్ళడానికి ఎవడు ముందుకు వస్తాడు? ఇప్పుడు ఈయనతో మనకెందుకు వచ్చిన గొడవరా, మధ్యలో ఎక్కడో ఏదో ఇబ్బంది వచ్చిందంటే మనం ఇబ్బంది పడాలని చెప్పి ఎవడి మానాన్ని వాడు తప్పుకుంటాడు. ఒకడి అవసరం లేకుండా మీరు వెళ్ళగలిగింది ఎప్పుడు? మీ ఒంట్లో ఓపిక ఉన్నప్పుడు. ఒకడి అవసరం లేదు, మీరే వెళ్ళిపోతారు. అది రోహిణీ కార్తె అయినా మీకు లక్ష్యం లేదు, మీరు వెళ్ళగలరు. ఆ ఓపిక ఉన్నప్పుడు వెళ్ళారనుకోండి. ఉదాహరణకి ఇప్పుడు మీరు వెళ్ళి చూసి మీ మనసు రమించింది, ఒక్కసారి చూశారు, మీ మనసు పట్టేసుకుంది. ఇప్పుడు పట్టుకున్న కారణం చేత ఏమవుతుంది? మీరు వృద్ధులైపోయారు. 93వ ఏడు వచ్చింది. నాన్నగారండి తిరుక్కడయూరు ఎడుతున్నాను నాన్నగారండి అన్నాడు కొడుకు వచ్చి. ఇంతకుముందే నువ్వు వెళ్ళవలసిందిరా, మీకు 93 వస్తే మీ కొడుక్కి కనీసం 60 ఏళ్ళు రావు, 70 ఏళ్ళలోనే ఎంత ఆలస్యంగా పుట్టినా. ఇంకా ఇప్పుడేమిటిరా తిరుక్కడయూరు, ఎప్పుడో వెళ్ళాలి, నువ్వు ఎన్నో మాటలు చెప్పా వెళ్ళమని, వెళ్ళలేదు అని. అథవా మనవాడు అడిగాడు, ఒరేయ్ తిరుక్కడయూరు వెళ్ళినప్పుడు తప్పకుండా ఇవి చూడు అని మీరు చెప్పారు. ఎందుకు చెప్పగలిగారు నాకు చెప్పండి? ఎలా చెప్పగలిగారు? పుస్తకంలో చదివి కాదు, తిరుక్కడయూరు దర్శనం మీరు చేశారు కాబట్టి మీకు జ్ఞాపకం ఉంది. వృద్ధాప్యమునందు మనసుకు ఉండేటటువంటి పెద్ద పరిమితి ఏమిటో తెలుసా? అది చాలా త్వరగా విడిచిపెట్టేస్తుంది, స్ఫురణ యందు ఉండదు. అది జ్ఞాపకాన్ని కోల్పోవడం ప్రారంభం చేస్తుంది. చెవికి వినికిడి తగ్గిపోతుంది, కంటికి చూపు తగ్గిపోతుంది, శరీరానికి ఊపు పెరిగిపోతుంది, అది తొందరగా తొట్టుపడడం ప్రారంభమవుతుంది. ఆహారాన్ని త్వరగా జీర్ణం చేసుకోలేదు, ఇబ్బంది పడిపోతుంది. చిన్న తేడా వస్తే నేను పుచ్చుకోలేనని చెప్తుంది. కానీ అంత శరీరము తట్టుకోలేని స్థితి వచ్చినా జవంతో నిలబడి మీరు అడగగానే చూపించగలిగినది ఏదో తెలుసా? మీకు ప్రీతి ఉంటే మనసు ఒక్కటే.
అది పరమేశ్వరుణ్ణి ఎప్పుడు పట్టుకుంటుంది? యవ్వనమునందు మీరు పరమేశ్వరుణ్ణి దానికి బాగా ఆలంబనంగా ఇస్తే తత్ప్రీతి చేత అది భగవంతుణ్ణి బాగా పట్టుకుంటుంది. ఇప్పుడు వృద్ధాప్యంలో ఏం చేస్తాడు? మానస పూజ చేస్తాడు. బాగా మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. వృద్ధాప్యమునందు మానస పూజ ఎందుకు చేయగలడు అంటే, యవ్వనంలో ఒంట్లో ఓపిక ఉన్నప్పుడు పరమేశ్వర స్వరూపాన్ని బాగా చూశాడు, బాగా విన్నాడు, బాగా అర్థం చేసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు వృద్ధాప్యంలో హాయిగా మేడ మీద గదిలో పడుకున్నాడు. ఇప్పుడు కూర్చోలేడు ఎక్కువసేపు, కొడుకు చేస్తాడు పూజ, తను పడుకున్నాడు. తను పడుకున్నా పరమేశ్వరుని యొక్క దేవాలయాన్ని తలుచుకుంటే లోపలి నేత్రంతో దేవాలయం అంతా చూడగలడు. ఒక అభిషేకం పేరు చెప్తే అభిషేకం అంతటినీ తాను ఊహ చెయ్యగలడు. ఇప్పుడు ఊహ చేసి తాను పడుకుని అనేకమైనటువంటి ఈశ్వర స్వరూపాలని, ఆ దేవాలయాలు, ఆ నదులు, తాను వెళ్ళడం, స్నానం చేయడం, తను ఆరాధన చెయ్యడం, భగవంతుణ్ణి అర్చించడం, ఇవన్నీ ఊహ చేశాడు. ఎందువల్ల చెయ్యగలిగాడు? యవ్వనమునందు తాను చేశాడు కాబట్టి. ఓపిక ఉన్నప్పుడు చెయ్యలేదు, ఇప్పుడు ఎక్కడ చేయగలడు? మనసుకి ఆలంబనం ఏది? మనసుకి ఆధారం ఏది పట్టుకోవడానికి? లేదు. అప్పుడు నువ్వేది ఇచ్చావో ఆలంబనం దాన్నే స్మరిస్తుంది. మీరు అందుకే కొంతమందిని చూడండి, మీరు మహాత్ముల దగ్గరికి తీసుకెళ్ళండి, దేవాలయానికి తీసుకెళ్ళండి, ఆశ్రమానికి తీసుకెళ్ళండి, ఎక్కడికి తీసుకెళ్ళండి, ఆయన ఒంట్లో ఓపిక ఉన్నప్పుడు, ఉద్యోగం చేసినప్పుడు వెలగబెట్టిన విషయాలే మాట్లాడతాడు ఆయన. ఆయన ఏమీ ఇంకా పరమేశ్వర సంబంధం కానీ ఏ ఇతర సంబంధం కానీ మాట్లాడడం. ఎందుకు వచ్చిందో తెలుసా అల్లరి? అసలు ఆయనకి ఒంట్లో ఓపిక ఉన్నప్పుడు భగవంతునితో స్పర్శ లేదు. అది ఆయన చేసుకున్న పాపం. అసలు ఆయన వెళ్ళింది లేదు, ఆయన గుడికి వెళ్ళింది లేదు, ఆయన సంధ్యావందనం చేసింది లేదు, ఆయన పూజ చేసింది లేదు, ఆయన ఎప్పుడూ ఓ మంచి గ్రంథాన్ని చదివింది లేదు. ఏమీ లేని వాడికి ఇప్పుడు మనసుకి ఎలా ఒక ఊహ వస్తుందని మీరు ఆలోచన చేస్తారు? నేను ఒకటి చూస్తే కదా నాకు జ్ఞాపకం రావడం. నేను చూసినవన్నీ ఆఫీసు, నేను చూసిందంతా ఫైళ్ళు, నేను చూసిందంతా ఎప్పుడు ఉద్యోగం, నేను మాట్లాడిందంతా అదే. నిజంగా నాకు కాలము లేదండి అన్నవాడు ధూర్తుడు, పచ్చబద్ధం. అలా లేకపోవడం ఏమి ఉండదు. నీకు ఏ ఇతర విషయాలకైనా టైం దొరికింది, ఒక్క ఈశ్వరుడు గురించి నీకు టైం లేదు అని చెప్తే అంతకన్నా అబద్ధం ఇంకొకటి లేదు. అంత పెద్ద స్వాతంత్ర సంగ్రామాన్ని నడిపించినటువంటి గాంధీ గారిని తుపాకీ పెట్టి కాలిస్తే హే రామ్ అనగడిగాడు. అంత వ్యాపకంలో ఉన్న మనిషికి భగవంతుడితో స్పర్శ ఉంది. జీవితం అంతా అసలు పోరాటాలు చేసి చాలా కాలం మనిషి అన్నవాడు లేకుండా కారాగారంలో గడిపినటువంటి అరబిందో గొప్ప తపస్వి కాగలిగారు. మనసు పరమేశ్వరుని యందు లగ్నమైంది కాబట్టి. నువ్వు అంతకన్నా గొప్పవాడివి మాత్రం కాదు, అంతకన్నా సమయం లేనివాడివి మాత్రం కాదు. నువ్వు అలా అనుకున్నావు అంతే. నాకు సమయం లేదని నువ్వు అనుకున్నావు. అనుకుని నువ్వు చెయ్యని దానికి నువ్వు దాన్ని కారణంగా చెప్పి నిన్ను నువ్వు సంతృప్తిపరుచుకునే ఒక ప్రయత్నాన్ని చేసుకుంటున్నావు. అది నీ ఆత్మద్రోహం అని నీకు తెలియలేదు. అందుకే శాస్త్రంలో అటువంటి వాళ్ళకు ఒక పేరు పెట్టారు. ఏమని పిలిచారంటే ఆత్మహంత అని పిలిచారు. తనని తాను చంపుకున్నవాడు. వాడు ఏమీ ఉద్ధరించుకోడు, తనని ఉద్ధరించుకోడు. లౌకిక వ్యాసాంగమునందు తెచ్చినది అక్కడ పెడతాడు. ఆయన శరీరం పడిపోగానే తర్వాత వాళ్ళు పంచుకుంటారు. తనకి అని జీవుడి కొరకు చేసుకున్నది లేదు కాబట్టి హీనోపాధుల్లోకి వెళ్ళిపోతాడు. అప్పుడు ఉద్ధరించేవాడు ఎవరు ఉండడు. కాబట్టి ఆత్మహంత కారాదు. కారాదంటే యవ్వనమునందు పరమేశ్వరుని యందు ఉంచుకోగలగాలి. ఆ యవ్వనం ఎంతకాలం ఉంటుంది? అది మెరుపు. దానంత తక్కువగా ఉండేది ఏది ఉండదు. ఎందుకో తెలుసా? సమస్త భోగానుభవమును శరీరం అంగీకరిస్తుంది. అప్పుడు ఏ భోగమైనా అంగీకరిస్తుంది. ఏదీ లేకపోతే పశువు తాగుతున్నటువంటి కుడితిలో చెయ్యి పెట్టి అందులో మినప్పొట్టు పైకి తీసి తినేసి, ఓ పంపులోంచి వస్తున్న నీళ్లు గడగడ గడగడ దోషిడితో పట్టుకు తాగేసి, ఓ చెట్టు కింద చెయ్యి తల కింద పెట్టుకు పడుకున్నా జీర్ణం అయిపోతుంది. మీరు ఏం తినండి జీర్ణం అవుతుంది. ఎంత భోగం అనుభవించండి శరీరము శక్తితో నిలబడుతుంది. ఏ భోగమైనా సరే అది ఎంత భోగం అనుభవించండి ఇది చక్కగా అంగీకరిస్తుంది. భోగానుభవము అగ్నిహోత్రమునందు నెయ్యి. ఎంత పొయ్యండి జ్వాల రేగుతుంది తప్ప జ్వాల చల్లారదు. కానీ అది మెరుపు.
తళుక్కని మెరిసి ఆగిపోతుంది, అయిపోయింది యవ్వనం. ఇప్పుడు శరీరానికి ఒకసారి యవ్వనం దాటింది, దాటగానే అది విపరిణీయతే. నేను ఉండనని నీకు ముందే చెప్పాను, నువ్వు పట్టు కూర్చున్నావు. ఒంట్లో ఓపిక ఉన్నప్పుడు అనుభవించమన్నావు, అనుభవించింది, దాని తప్పే ఉంది. మీరు దానికి ఏమేమి అనుభవించమన్నారో అవన్నీ అనుభవించేసింది. ఇప్పుడు అనుభవించిన శరీరం నిష్కర్షగా చెప్తుంది, ఇక నేను అలా అనుభవించడానికి సిద్ధంగా లేను. నీ మనసు మళ్ళీ ఆ భోగాల్ని కోరడానికి సిద్ధంగా ఉందేమో, అనుభవాన్ని అందించడానికి నాకు ఓపిక లేదు, అది చెప్పేస్తుంది. అందుకే శంకరులు దక్షిణామూర్తి స్తోత్రం చేస్తూ అంటారు, బాల్యాదిష్యపి జగ్రదాదిషు తదా సర్వాస్వవస్థాస్యపి వ్యావృత్త స్వనువర్తమానమహమిత్యంత స్ఫురంతం సదా స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే అంటారు. నాన్నగారు పెన్ను ఇచ్చారనుకోండి, ఆ పెన్ను క్యాప్ తీయకుండా దాయడం ఎంత తప్పో, ఆ పెన్నుని వాడకూడని దానికి వాడి పాళి అరగ్గొట్టడం కూడా అంతే తప్పు. రెండూ తప్పులే. అసలు పెన్ను క్యాప్ తీయకపోవడము తప్పు, పెన్ను క్యాప్ తీసి దేన్ని వ్రాయకూడదో అది వ్రాయడానికి పాళి అరగ్గొట్టేయడము అంతే తప్పు. అసలు పరీక్ష వ్రాద్దామనుకునే వేళటికి పాళి అరిగిపోయి పెన్ను సిద్ధం చేసుకోవడం పొరపాటు. నువ్వు ఆ పెన్నుతో ఏది రాయాలో అది రాయడానికి పెన్నును ఉపయోగించాలి. ఇది ఉపకరణం. ఇది పరమేశ్వరుడు దేనికి ఇచ్చాడంటే, దీనితో నువ్వు సంసార సముద్రమును దాటవచ్చు, లేదా ఉత్తర జన్మల యందు నిన్ను నువ్వు ఉద్ధరించుకోవచ్చు. జీవుడు ఇవాళ ఇందులో ఉన్నాడు, ఎప్పుడు ఇందులో ఉంటాడేమిటి? అలా అన్నానని మీరు మనసు కష్టపెట్టుకోకండి. తండ్రికి తద్దినం పెట్టట్లా, తల్లికి తద్దినం పెట్టట్లా, తాతగారికి తద్దినం పెట్టట్లా, వాళ్ళందరూ గడుసుతనం లేక వెళ్ళిపోయారా? ఊపిరి తీయడం చేతకాక వెళ్ళిపోయారా? ఊపిరి తీయడానికి ఈశ్వరుడు శాసనం చేసి ఆపితే వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిన దారి మూసుకుపోలేదు, అందరూ ఆ దారిలోనే పెడతారు. అప్పుడు దీన్ని విడిచిపెట్టావు, మళ్ళీ ఇంకొక దానిలోకి ఎందులోకి వెళ్ళాలన్నది నువ్వు చేసుకున్న జీవుడి యొక్క వ్యత ఇందులో ఉండి నువ్వు చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. అప్పుడు అయ్యో నేను ఇది చెయ్యలేకపోయానే అంటే ఇక సమయం ఉండదు. నేను ఎందరినో చూశాను, హాస్పిటల్లో జాయిన్ అయిపోయి అకస్మాత్తుగా ఏదో ఒక నింద లేకుండా బొందిపోదు కదండి, ఏదో ఒక మాట చెప్పి ఇక డిశ్చార్జ్ చేయడం కుదరదు, అలా ఉండవలసిందే అని అన్న తర్వాత ఏమి ఎప్పుడు ఉండిపోతాడు ఆ శక్తితో? ఏదో ఒక రోజు ఉంటుందిగా మంచం మీద ఉండవలసిన రోజు, ఉండకుండా వెళ్ళిపోతే అదృష్టవంతుడే. అప్పుడు అయ్యో నేను ఒక్కసారి గోకులానికి ప్రదక్షిణం చేస్తే బాగుండేది, నేను కృష్ణ పరమాత్మ పాదాల మీద ఒక్క తులసిదళం వేస్తే బాగుండేది, అక్షయ తృతీయ నాడు ఒక్క ఉదక ఘటాన్ని దానం చేసుకుంటే పోయేది అని అప్పుడు ఏడిస్తే శరీరం ఎలా ఉపయోగిస్తావు? శరీరము ఉపకరణముగా నీకు అనుకూలించి ఉన్నప్పుడు నువ్వు దీన్ని వాడుకోవాలి. ఇది అనుకూలించనప్పుడు దీన్ని వాడుతానంటే కుదరడం ఎలా కుదురుతుంది? తుట్టతుద వరకు వాడవచ్చు, ఎప్పుడు యవ్వనమునందు నువ్వు ఊంచుకున్న వాడివైతే. కానీ అది వరద, అది అలా తట్టుకోనివ్వదా, అసలు అది ఊపిరి ఆడనివ్వదు. అంత మెరుపు మెరిసినట్టుగా భోగానుభవం వెపికి తిప్పేస్తుంది. తిప్పకుండా ఉండాలి అంటే గురువాక్యం ఒక్కటే శరణ్యం. అందుకు మాట్లాడుతున్నారు శంకర భగవత్పాదులు. ఆయన బాల్యం ఎందుకు మాట్లాడలేదు? యవ్వనమే మాట్లాడుతున్నారు కానీ వార్ధక్యం ఎందుకు మాట్లాడరు? లేకపోతే కౌమారం ఎందుకు మాట్లాడరు ఆయన అంటే, వార్ధక్యం వెళ్ళిపోతే నువ్వేం చేయలేవు అనడానికి వార్ధక్యం వెళ్ళిపోతే అంటే అక్కడతో సరి. బాల్యం వెళ్ళిపోతే, బాల్యం గురించి శంకరాచార్యులు వారు ఎందుకు మాట్లాడలేదు అంటే, బాల్యం గురించి మాట్లాడకపోవడానికి బాల్యావస్థ నీ చేతిలో ఉన్నది కాదు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి, బాల్యము మీకు దృఢత్వము, అధ్యవసాయము, బుద్ధి యందు వ్యగ్రత, బుద్ధిని నిక్షేపించగలిగిన శక్తి మీ యందు ఉండదు. అది చాపల్యముతో కూడి ఉంటుంది. అది ఎప్పుడు అక్కడికి పోదామా, ఇక్కడికి పోదామా, ఇక్కడికి పోదామా, చేద్దామా, ఆడుకుందామా, చెట్టు ఎక్కుదామా, నూతిలో దూకుదామా, ఏట్లో ఈత కొడదామా, ఏదీ లేకపోతే ఓ గేది నెక్కి పెడదామా, అది కూడా ఉంటుంది. నా చిన్నతనంలో మా ఇంటి పక్కన పశువులు కాసేవాళ్ళు గేదెలు ఎక్కి వెళ్ళిపోతుండేవారు.
నాకు చాలా గొప్ప కోరిక అది, నేను కూడా అలా గేదెని ఎక్కి వెళ్ళాలి అని. మా అమ్మగారిని అడిగాను ఒకసారి, అమ్మ నేను కూడా గేదెని ఎక్కుతాను, వాళ్ళని అడిగాను, చంపేస్తానండి ఆవిడ. ఏమనుకుంటున్నావు, గేదెని ఎక్కడం ఏంట్రా, బుద్ధి ఉందా లేదా నీకు, గేదెని ఎక్కడానికి వీల్లేదని. అది నాకు చాలా పెద్ద కోరిక కింద ఉండిపోయింది. ఆఖరికి ఏదో మొత్తానికి ప్రాధేయపడి ఇంట్లో మామిడి చెట్టు ఒకటి ఉంటే 2 మామిడి పళ్ళు ఇచ్చి వాడిని అడిగాను గేదె ఎక్కుతానని. వాడు అన్నాడు, గేదె ఎక్కడం పెద్ద కష్టమే ఉంది పంతులు గారు, ఇదిగో ఇలా పట్టుకుని చేతులు వేసి ఎగిరి అలా కూర్చోండి అన్నాడు. అంతే కదా అనుకుని ఎగిరి కూర్చున్నాను. దానికి తెలిసిపోయింది ఎక్కిన వాడికి చేతకాని వాడు అని, పరిగెత్తింది. ఢామ్మని కింద పడ్డాను. బాల్యం కాబట్టి ఏదో తట్టుకున్నాను పరమేశ్వరుడి దయ వల్ల. అయ్యో వీడు రేపొద్దున్న ఏదో అనుష్ఠానం చేసుకునేవాడు అనుకున్నాడో ఏమో, ఈశ్వరుడు పాపం నన్ను అనుగ్రహించాడు మహానుభావుడు, లేకపోతే అప్పుడే ఏదైనా జరిగిపోతే ఏం చేస్తాను. కాబట్టి అప్పుడు నా మనసుకి చాంచల్యం ఉంది. కాబట్టి నేను తెలుసుకుందాం, నేను శాస్త్రం నేర్చుకుందాం అని ఉండదు. అందుకే అప్పుడు ఎవరిది పూచి, తండ్రిది పూచి, తల్లిది పూచి, గురువుది పూచి. అందుకని తండ్రి బాధ్యత తీసుకుంటాడు. ఉపనయనం ఎవరు చేస్తారు, తండ్రి చేస్తాడు. చదువుకోమని ఎవరు చెప్తారు, తండ్రి చెప్తాడు. నువ్వు ముందు సంధ్యావందనం చేస్తే కానీ పాలు ఇవ్వనని ఎవరు అనాలి, తల్లి అనాలి. నువ్వు ఈ పుస్తకం చదివావా అనవలసిన వాడు ఎవరు, తండ్రి. తండ్రి నియంత్రిస్తాడు, తన నియంత్రణ లేదు. యవ్వనమునందు తండ్రి నియంత్రించలేడు, తనని తాను నియంత్రించుకోవాలి, తన జన్మని తాను ఉద్ధరించుకోవాలి. ఇప్పుడు తనని ఆపగలిగిన వాడు లేడు, అది వరద. అప్పుడు ఆపగలిగిన వాడు తన మీద తానే, తనకి తానే. ఇది చేసుకోవాలి అంటే అన్నిటికన్నా చాలా తేలికగా జరిగిపోయేది ఏదో తెలుసా అండి, అత్యంత వేగంగా వెళ్ళిపోయేది ఏది అంటే యవ్వనమే. కారణం ఏమంటే ఓవర్ బ్రిడ్జి డౌన్లో సైకిల్ మీద కూర్చున్నట్టు ఉంటుంది యవ్వనం. కాలు కూడా తొక్కక్కర్లేదు, అదే వెళ్ళిపోతుంది సైకిల్. అప్పెక్కడం చాలా కష్టం, వార్ధక్యం అప్పెక్కడం లాంటిది, డౌన్ దిగిపోవడం లాంటిది యవ్వనం. చాలా తేలిక, ఇట్టే వెళ్ళిపోతుంది. ఎందుకంటే సమస్త భోగములకు శరీరము పటుత్వముతో అనుమతిస్తుంది, అదే కొంప ముంచేస్తుంది. మహాభారతంలో కురువంశం అంత బాధపడడానికి కారణం ఏమిటి, ఒకడేమో తెంపరితనంతో యుద్ధానికి వెళ్ళి చచ్చిపోయాడు చిత్రాంగదుడు, ఒకడు అసలు ఇంకా ఎడాతిరిపి లేకుండా కామోపభోగం అనుభవించాడు భార్యలతో, దానివల్ల విచిత్ర వీర్యుడు చచ్చిపోయాడు. ఇద్దరూ చచ్చిపోయారు. దేనివల్ల బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఎందుకు వస్తాయో తెలుసా, ఇవన్నీ పురాణంలో ఎందుకు చెప్తారో తెలుసా, యవ్వనమునందు మనసుని నిగ్రహించి శరీరమును సక్రమముగా ఉపయోగించుకోవడము చేత కాకపోయిన కారణము చేత ఆ వరద ఉద్ధృతి ఎందు కొట్టుకొని పోతే చిత్రాంగదుడు విచిత్ర వీర్యుడు ఇద్దరూ నశించారు. ఒంట్లో ఓపికంది, కనబడ్డ వాళ్ళందరి మీద దెబ్బలాటకి వెళ్ళారు అనుకోండి. వాడెవడికో కోపం వచ్చింది, అన్ని సమయములు మనవా, జయాపజయములు విధి నిర్ణీతములు, వెళ్ళిపోలా చిత్రాంగదుడు. విశేషమైనటువంటి కామోపభోగము చేత విచిత్ర వీర్యుడు వెళ్ళిపోయాడు. అసలు వంశం ఆగిపోయింది. ఇప్పుడు ఆ వంశం ఆగిపోతే అప్పుడు మహానుభావుడు వ్యాసుడు జోక్యం చేసుకుని వంశాన్ని ఉద్ధరించవలసి వచ్చింది, లేకపోతే అసలు కురు వంశమే ఆగిపోయింది. భీష్ముడు ఉండి ప్రతిజ్ఞ ఎందు ఉండిపోయాడు. కాబట్టి యవ్వనము అనేటటువంటిది కేవలముగా కామోపభోగమునకో లేకపోతే ఇతర భోగములకో ఉపయోగించినటువంటి వాడికి తరువాతి కాలమునందు మనసుకి సద్వస్తువు యొక్క ఆలంబనము ఇవ్వలేనివాడు అయిపోతాడు. కాబట్టి బాగా ఒక విషయాన్ని జ్ఞాపకం ఉంచుకో, భోగం అనుభవించవద్దని శాస్త్రం చెప్పలేదు. అందుకే సమస్త భోగములను ధర్మంతో ముడేసేస్తుంది. హద్దులేని విజృంభణత్వంతో ఉండే కామాన్ని ధర్మంతో ముడేసేసి వివాహం చేసి ధర్మపత్నిని ఇచ్చేస్తారు. ఇప్పుడు దానివలన అర్థము కుమారుడు జన్మిస్తాడు. కాబట్టి ప్రతిదాన్ని యవ్వనంలో ధర్మంతో ముడేస్తారు. ధర్మంతో ముడేశారు అంటే వరదలకి కాలవలు తవ్వారు అని అర్థం. అది కాలవల్లోంచి ప్రవహిస్తుంది. ఇప్పుడు అది ఆ ఒంట్లో ఓపిక పరమేశ్వరార్చన యందు ధార్మిక బుద్ధితో భోగానుభవము వైరాగ్యమునకు కారణమవుతుంది. ధార్మిక బుద్ధితో భక్తితో కూడిన జీవనము వార్ధక్యమునందు పరాత్పరుని స్మరించుటకు హేతు అవుతుంది. అది కారణం. అందుకని యవ్వనము ఉండిపోతుందని అనుకుంటున్నావేమో, ఉండదు సుమా. అత్యంత క్షణభంగురమేది నళినీదళగత జలవత్ తరళం కిం యవ్వనం. మొదట శంకరాచార్యుల వారు దాన్ని చెప్పడానికి కారణం ఏమిటంటే ఆ సమయాన్ని బాగా సద్వినియోగం చేసుకోవడం నేర్చుకో. ఎందుకో తెలుసా,
అసలు నువ్వు చేసేవి అన్నీ దేని కొరకో అంటే మనసుని బాగా పరమేశ్వరుణ్ణి పట్టుకునేటట్టు చెయ్యడం కోసమని నువ్వు చేస్తున్నటువంటి ఒక పెద్ద వ్యాయామం పూజ. పూజ ఒక వ్యాయామం. ఎవరికో తెలుసా అండి? మనసుకి వ్యాయామం చేయిస్తారు. ఏమిటా వ్యాయామం అంటే మార్చి మార్చి ఒకేలా ఉండు అని మీరు అన్నారనుకోండి, మనసు జారిపోయిందని కూడా మీకు తెలియదు, వెళ్ళిపోతున్నది. మనసుకున్న లక్షణం ఏంటంటే మార్చారనుకోండి పట్టుకుంటుంది. నేను కేవలముగా సినిమాకి వెళ్ళాను అనుకోండి, మీకు హీనమైన ఉపమానం చెప్పాను అనుకోద్దు, సినిమాకి వెళ్ళాను. ఆ సినిమాలో ఏదో ఒక్క బొమ్మ చూపించి 2.5 గంటలో అలా ఆ ఫోటో చూపించి అయిపోయింది అన్నారు అనుకోండి. 2.5 గంటలో మీ దృష్టి నిలబడుతుందా? నిలబడదు. అది ఎవరో రాఘవయ్య గారు, ఆయనకో భార్య, ఆయనకో కొడుకు, వాడు పెరిగి పెద్దవాడు అవడం, వాడు తండ్రితో దెబ్బలాడడం, ఎవరినో పెళ్లి చేసుకోవడం, ఎక్కడికో వెళ్ళిపోవడం, ఆ తర్వాత ఏదో ఆయన తిరిగి రావడం, తండ్రి కొడుకుల మనస్పర్ధలన్నీ పోవడం, వాళ్ళిద్దరూ కలుసుకోవడం, కలసుకాంతం అయిపోవడం, మీ 50 రూపాయలు అయిపోవడం, ఇంటికి వచ్చేయడం. అంటే కదిలిపోతోంది కాబట్టి, సన్నివేశములు మారిపోతున్నాయి కాబట్టి మనసు బాగా పట్టుకుంటుంది. ఆ తర్వాత మధ్యలో ఉన్న ఒక్క మాట ఎవరో ఏదో అన్నారు అనుకోండి, ఫలానా సినిమాలోదండి అంటే కట్ చేస్తే అంటే చెప్పే ఇట్లా అంటే మనసు బాగా పట్టుకున్నది. మనసు బాగా పట్టుకున్నది అన్నదానికి అర్థం ఏమిటి? ఉపచారములను కూడా అందుకు చేయిస్తారు. ఒంట్లో ఓపికన్నప్పుడు ఈ శరీరంతో మీరు పరమేశ్వరుని యందు మనసుతో వ్యాయామం చెయ్యాలి. పాదయో పాద్యం సమర్పయామి అని గడగడగడగడ ఉపచారములు చేయమని కాదు. పాదయో పాద్యం సమర్పయామి. ఏది చూడు ఆ పాదం, మనస్సు అన్న కంటితో చూడాలి. పరమేశ్వరుడు 2 పాదములను ఇలా చాపాడు అనుకోండి, ఎలా ఉంటుంది? పరమేశ్వరుడు వీరాసనం వేసుకున్నాడు అనుకోండి, ఏ పాదం కింద ఉంటుంది, ఏ పాదం మోకాలు మీదకు ఉంటుంది. మోకాలు మీద ఉన్న పాదాన్ని మీరు ఆయన కుడి పక్కకు వచ్చి చూస్తే ఎలా ఉంటుంది? మీరు ఆయన దగ్గర కూర్చుంటే కింద పెట్టిన పాదం ఎలా ఉంటుంది? మీరు ఆయన కూర్చుని ఉంటే, ఆయన ప్రదక్షిణం చేస్తుంటే ఆయన పక్క నుంచి ఎలా ఉంటాడు, వెనక నుంచి ఎలా ఉంటాడు, ఇటుపక్క నుంచి ఎలా ఉంటాడు, పక్కన కూర్చుంటే కింద పాదాలు ఎలా ఉంటాయి? అప్పుడు మీరు ఇలా తలెత్తి కుర్చీలో కూర్చున్న ఆయన్ని చూస్తే ఆయన మీకు ఎలా కనపడతారు? ఇప్పుడు మీరు మనసుతో వ్యాయామం చేస్తున్నారు అనుకోండి, పాదయో పాద్యం సమర్పయామి అంటే ఆయన 2 పాదములను పంచె ఇలా పైకి పెట్టి చాపితే, ఓ పళ్ళెం కింద పెడితే, అందులో పాదాలు పెడితే, మీరు కొద్దిగా ఉద్ధరణితో ఇలా నీళ్లు పోస్తే అవి బిందువులుగా ఇలా కిందకి జారిపోతే, ఆ తుడిని మీ ఉత్తరీయంతో మీరు ఆ తడిని ఇలా తుడిచేస్తే, ఇప్పుడు మీ మనసుకి వ్యాయామం కోసమని అదే చెయ్యండి అన్నాను అనుకోండి, వెళ్ళిపోతుంది మనసు. మళ్ళీ మార్చేస్తారు. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. ఇప్పుడు ఈశ్వరుడు చేతులు చాపాడు, మళ్ళీ నీళ్లు పోసావు. చేతులు చాపితే ఎలా ఉంటుంది? అమ్మవారి చేతులైతే ఎలా ఉంటాయి, అయ్యవారి చేతులైతే ఎలా ఉంటాయి? ఆయన చేతులు చాపితే ఏదో ఇలా చాపేస్తాడా? పోతన గారు భాగవతం చేస్తూ మాట అంటారు, కదిలిన కంకణముల ధ్వని చేత నూపురముల వాణి అంటారు. చేతులు కదిలితే కంకణాల ధ్వని, పాదాలు కదిలితే నూపురాల ధ్వని వస్తుంది. ఆయన ఇలా అన్నారనుకోండి, ఆ చేతి కంకణములు కదిలి బంగారు కంకణాలు ఒరుసుకుని కణ 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 శబ్దం వస్తుంది. ఆయన ఇలా అన్నారనుకోండి, ఆయన ఉంగరాలు, ఆయన చెయ్యి, ఆ చెయ్యి లోకములను రక్షించగలిగిన చెయ్యి, అందులో మీరు నీళ్లు పోస్తే ఆయన ఇలా అనుకుంటే, ఆయన పక్కన ఇలా విడిచిపెడితే, మీరు గబుక్కుని ఓ పళ్ళెం పెడితే అందులో నీళ్లు పడితే, మీరు మళ్ళీ ఆయన చెయ్యి ఇలా పెట్టినప్పుడు ఇలా తుడిస్తే కొద్దిగా నీళ్లు కింద ఉంటాయి కాబట్టి ఒకసారి ఆయన వంక చూస్తే ఇలా అంటే, అప్పుడు ఆ వేళ్లకు ఉంగరాలు ఎలా ఉంటాయి, ముడతలు ఉంటాయా, నరాలు పైకి తేలుంటాయా, ఆయన ఏ రంగులో ఉంటాడు, మీరు అప్పుడు ఆయన చేతిని పైన కింద తుడిచారనుకోండి, ఆ ఒక్క ఉపచారం దగ్గర మీ మనసు నిలబడితే చాలు. యవ్వనమంతా మీకు శరీరమునందు ఓపిక ఉంది, ఇలా కూర్చోగలరు. ఓ 3 గంటలు కూర్చున్నారు ధ్యానంలో, ఒప్పుకుంటుంది. 70 ఏళ్ళు వచ్చాక కూర్చుంటానంటే ఎలా నిలబడుతుంది మనసు? మోకాళ్ళు 2 నొప్పులు, అబ్బో నొప్పిరా 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 అంటుంటుంది. ఈ కాలు సర్దుకోను, ఈ కాలు సర్దుకోను, కింద కూర్చోలేనండి, స్టూల్ మీద కూర్చుని పూజ చేయొచ్చా అని 70వ ఏట ప్రశ్న. అసలు యవ్వనంలో ఏం చేసావు, ఇప్పుడు స్టూల్ మీద కూర్చుని ఏం చేస్తావు? ఆచమనం వచ్చా? విష్ణు సహస్రం కళ్ళజోడు లేకుండా చదువుతావా? కళ్ళజోడు మీద కరెంటు పోయి లైట్ ఆరిపోతే పూజ అయిపోయింది, నీరాజనం ఇచ్చేయాలి. ఆ నీరాజనం కూడా కనపడదు, ఎవరినో పిలవాలి కోడల్ని,
అమ్మ అందులో కర్పూరం బిళ్ళేసి వేసి ఇచ్చింది. పోని పట్టుకోగలవా? చెయ్యుడికి పంచె మీద కర్పూరం బిళ్ళ పడిపోయి పంచె కాలిపోయింది. కొడుకు అంటాడు, ఎందుకు వచ్చింది నాన్నగారు మీకు? నీ చేస్తానులేండి, నీరాజనం కళ్ళకద్దుకుందరు కానీ అయిపోయింది పూజ ఒక్క రోజుతోటి. ఏం చేస్తావు? యవ్వనమునందు చేసినది ఏదైనా ఉంటే ఈ వ్యాయామము చేత ఇక నీకు ఇప్పుడు పరికరాలు అక్కర్లేదు. నువ్వు అన్నిటినీ పరికరాలని కొడుక్కి ఇచ్చేసి నువ్వు తెల్లవారుజామున లేచి కాస్త విభూతి చల్లుకుని పెద్ద చప్పుడు చేసి హడావిడి చేసి వెళ్ళి స్నానాలు పానాలు ధ్యానాలు కూడా అక్కర్లేదు. కాస్త విభూతి చల్లుకుని నువ్వు అలా కూర్చుని కళ్ళు మూసుకుంటే నువ్వు ఎంత పూజ చేస్తావో అంత పూజ మనసుతో చేసేస్తావు. ఇప్పుడు ఎందుకు పట్టుకుంది మనసు? ఒకనాడు దీని ఎందు ఓపిక ఉండగా దీనితో చేశావు. అది ఇప్పుడు మనసు దీనికి ఓపిక లేకపోయినా దీంతో చేయిస్తుంది. కూర్చోలేని శరీరాన్ని కూర్చోపెట్టినట్టు భావన చేస్తుంది. చెయ్యలేని ఆచమనాన్ని చెయ్యి వణకకుండా చేసినట్టు చూపిస్తుంది. ఎదురుగుండా భగవంతుని యొక్క మూర్తి లేకపోయినా ఆయన చేతిని చూపిస్తుంది. ఎదురుగుండా భగవన్మూర్తి లేకపోయినా ఆయన పాదాన్ని చూపిస్తుంది. ఎదురుగుండా ఈశ్వరుడు నీకు మూర్తి లేకపోయినా ఆయన తినడం కనపడుతుంది. నువ్వు నీరాజనం ఇవ్వకపోయినా ఆయనకి నీరాజనం ఇలా తిప్పుతున్నప్పుడు ఆయన చుట్టూ వెలుతురులో ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఏవేవి ఎలా ప్రకాశిస్తాయో నీకు కనపడుతుంటుంది. ఇది ఎందుకు వచ్చింది? ఈ శాంతియుతంగా నువ్వు కావలసినప్పుడు నీ మనస్సు వెళ్ళిపోతుందంతే. అంటే యవ్వనమునందు చేసిన సాధన వలన వార్ధక్యమునందు మనస్సుని యొక్క ఆదేశములను అనుసరించి దేన్ని పట్టుకోమన్నావో దాన్ని పట్టుకుంటుంది. యవ్వనమునందు సాధన లేకపోతే నువ్వు పట్టుకోమన్నది పట్టుకోదు, నీ చెప్పింది నువ్వు పట్టుకో అంటుంది. ఒక్కనాటికి నిలబడదు. నిలబడ్డానికి దానికి సాధనేది? సాధన లేదు. దేని మీద నువ్వు మగ్నం అయిపోయావో దాని దగ్గరికే వెళ్ళిపోతుంది. దానికి అలవాటైపోయి ఆ ఉద్వేగాలకు అలవాటు పడిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తావు? ఇప్పుడు చేయగలవా అవన్నీ? ఆ సాధనలన్నీ చేయడానికి అంగీకరించదుగా శరీరం. ఎలా కుదురుతుంది? కొన్ని మొహమాటం. నా దగ్గరికి కొంతమంది వస్తారు, నేను పాపం వాళ్ళని ఎంత మాత్రం విమర్శించట్లేదు, మీరు బాగా అర్థం చేసుకోండి. విమర్శ చెయ్యడం కోసం ప్రసంగాలు కాదు. అలా అయితే ఇక మనిషి అన్నవాడు ఎప్పటికీ మారతాడు. విమర్శించడానికి నేను చెప్పట్లేదు. వాళ్ళ ఆర్తి చూసి నేను చాలా బాధపడుతుంటాను. అయా 65 ఏళ్ళు వచ్చేసాయి, నాకు సంధ్యావందనం రాదు, ఎలా చెప్పించుకోవాలండి? ఎవరితో చెప్పించుకోవాలి? నేను సిగ్గు విడిచి అడుగుతున్నాను, ఏమనుకోవద్దు, నేను చేయగలనా అండి ఇప్పుడు సంధ్యావందనం అంటుంటారు. నాకు మనసు నిలబట్టలేదండి, ఇప్పుడు చేద్దామన్నా. ఎలాగండి కోటేశ్వరరావు గారు అంటుంటారు. అంటే వాళ్ళ ఆర్తి విన్నప్పుడు శంకరాచార్యుల వారు ఎందుకు కొరడా పెట్టి కొట్టి మాట్లాడారో అర్థమవుతుంది. కాబట్టి యవ్వనం చాలా జాగ్రత్త సుమా, దాన్ని తిప్పు. మీరొక్కటి బాగా గుర్తుపెట్టుకోవాలి, శంకర భగవత్పాదులు ఇలా అన్నారని ఆయన ఏ సుఖము అనుభవించవద్దు, నేను కట్టుకున్న కాషాయంలో ఎలా ఉంటానో నువ్వు అలా బతుకని ఆయన ఏం చెప్పలేదు. అర్ధార్జన చేసుకో, భగవంతుణ్ణి నమ్మి భక్తితో చేసుకో, వచ్చిన దాంతో తృప్తిగా ఉండు, భార్యతో భోగం అనుభవించు, కొడుకుని కను, పురుషార్థము కనుక. కానీ వీటన్నింటికీ విలువ వలన ఏమైంది? వీళ్ళందరూ వృద్ధిలోకి వస్తున్నారు. నీ జీవుడు వాడోడు ఉన్నాడా లోపల? బట్ ఇది విడిచిపెట్టి మళ్ళీ ఇంకో దాంట్లో కడతాడా? అప్పుడు ఆ జీవుడికి మళ్ళీ ఆకలి ఉందా? ఆకలి ఉన్నప్పుడు కడుపు నిండాలా? ఏ శరీరంలో ఉన్నావో శరీరం కడుపు నిండాలా? నిండాలంటే అన్నం దొరకాలా? దొరకాలంటే నువ్వు చేస్తే కదూ ఎందులో ఉన్నావో దానికి అన్నం దొరకడం. నువ్వు పెట్టలేదు, అప్పుడు ఎలా మరి? ఆ శరీరంలో జీవుడు ఎప్పుడు ఇందులో ఉండిపోతాడు? 1 కోటి సంవత్సరాలు దీన్ని విడిచిపెడతాడు. మరి దీన్ని విడిచిపెట్టి ఇంకో శరీరంలోకి వెళ్ళావు, అక్కడో భార్య ఉంది, అక్కడ బిడ్డలు ఉంటారు, మోక్షం మాట దేవుడు ఎరుగు, అలా అట్టెపెట్టు. మరి అప్పుడు వాళ్ళ సంగతి ఏమిటి? నీ జీవుడి సంగతి అసలు నువ్వు చూడకపోతే ఎవరు చూస్తారు దాని గురించి? ఎప్పుడో కొడుకు గోదానం చేస్తాడా? ఏమి నమ్మకం? నువ్వోడు చేయవా, వాడు చేస్తాడా? ఎందుకు వెర్రి? నువ్వెందుకు చేసుకోవు నీ జీవుడి గురించి? నువ్వేం పెద్ద శ్రమ పడిపోయేదో, నీకున్నదంతా సత్రవుకి రాసేయమని లేదు శంకరాచార్యులు వారు. నువ్వు చేసిన పూజ 10 నిమిషాలు మనసు పెట్టి చెయ్యి, వార్ధక్యంలో నీ మనసు నిలబడుతుంది అంటున్నారు. శాస్త్రాన్ని పరిశీలించు కాసేపు నీకు అవకాశం ఉన్నప్పుడు. నాకు తెలిసి ఒక పెద్ద సీనియర్ IAS, నేను పేరు ఎందుకు చెప్పాలి, మాకు చాలా పెద్ద ర్యాంక్లో ఆఫీసర్గా ఉండేవారు.